టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఏవైతే కుంకి ఏనుగులను రైతుల పంటను కాపాడడానికి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిండో దీనివల్ల నిజంగానే రైతులకు మేలు జరుగుతుందా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్‌లో తెలియజేయండి. చలో టాపిక్‌లోకి వెళ్దాం. మనం ఇప్పటిదాకా ఎంతోమంది రాజకీయ నాయకులను చూసినాం. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకుడిని అయితే మనం ఇప్పటిదాకా చూడలేదు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఏ విధంగా విభిన్నంగా ఆలోచిస్తాడు, ప్రజలకు ఏ విధమైన మంచి సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడో, అదే విధంగా రాజకీయాల్లో కూడా తన విభిన్నతను చూపిస్తూ ప్రజలకు ఏది చేస్తే మంచి జరుగుతుందని చెప్పి ఆలోచించుకుంటూ పోతాడో, దాంట్లో భాగంగా కుంకి ఏనుగులు ఏవైతే ఉంటాయో వాటిని పార్వతీపురం, మన్యం జిల్లా ఏవైతే ఉంటాయో అలాంటి ప్లేస్లల్లో పంట నష్టం జరుగుతుంది. రైతులు కష్టపడి వ్యవసాయం చేస్తారు. కానీ అడవి ప్రాంతాలు కాబట్టి అక్కడ పంటను అనేక రకాలుగా ఏనుగులు కానీ, అదేవిధంగా వివిధ ఈ పందులు కానీ, అడవి పందులు లాంటివి కానీ మరి పంటనైతే ఆగం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా రైతుల మీద కూడా ఒక్కోసారి దాడి చేస్తుంటాయి. ఇవన్నీ నివారించాలంటే కుంకి ఏనుగుల వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని భావించి అక్కడి నుంచి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి మరి కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ తెప్పించిండు. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి గుచ్చమి కుంకి ఏనుగుల క్యాంపును ఆయన వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. నిజంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారం ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి నిజంగా అక్కడి నుంచి రైతులకు మేలు జరగాలి, రైతులకు ఎట్లయినా అది ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్పి కుంకి ఏనుగులను తీసుకొచ్చిండు. నిజంగా వాళ్ళ సంపద అది. ఒక ఆడపిల్లను తన ఇంట్లోకించి బయటికి పంపినట్టుగానే ఏనుగులను పంపడం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా నేను తర్వాత పెడతాను. అయితే ఈ విషయాన్ని ఎందుకు మీకు తీసుకొస్తున్నట్టు, ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ప్రజల గురించి రైతుల గురించి ఆలోచన చేసిర్రా? ఈ విధమైన ఆలోచన కొంతమంది రాజకీయ నాయకులు కామెడీగా మాట్లాడతారు, కుంకి ఏనుగుల అవేంటి ఇవేంటి అని. కనీస అవగాహన లేదు ఇప్పటిదాకా రాజకీయ నాయకులకి. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా మంత్రి అయినా కూడా ఆయన పరిపాలన ప్రజలకు ఏదైతే మేలు జరగాలో ఆ మేలు జరిగే విధంగా ఆయన పరిపాలన చేసుకుంటూ పోతాడు. నిజంగా అడవి ప్రాంతంలో ఉండే రైతుల బాధని తీర్చబోతుండ్రు. రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ కుంకి ఏనుగుల ద్వారా వాళ్ళ పంటను కాపాడుతూ రైతులకు కూడా నేనున్నాను భరోసాను కల్పిస్తూ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళడం అనేది నిజంగా ప్రతి ఒక్కరం హర్షించదగ్గ విషయం. ఇప్పటిదాకా స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా రైతుల గురించి ఆలోచించిన నాయకుని నేనైతే చూడలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడండి ఈ సందర్భంగా అనేది కూడా ఒకసారి ఆయన మాటల్లో వినండి మీరు. And my heartfelt thanks to Ishwar Kandreji, Forest Minister and Panchayat Raj Minister. వాళ్ళ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర ఏమో బెడదుంది, ఏనుగులు బెడదుంది, కానీ దాన్ని ఎలాగ అడ్రస్ చేయాలో ఆ మెకానిజం మన దగ్గర లేదు. ఆ మిటిగేషన్ మెకానిజం కర్ణాటక చాలా బాగా చేసింది. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం, కర్ణాటక PCCF గారి సహకారం, ఇవి మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక PCCF గారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. అండ్ మోర్ దెన్ దట్, కర్ణాటక పీపుల్ హ్యాస్ రియలీ సపోర్టెడ్ అస్. అండ్ ద రీజన్ ఈజ్ గివింగ్. అంటే ఒక ఏనుగుని వాళ్ళు ఇవ్వటం అంటే వారి సంపదని ఇవ్వటం, వారి ఆడబిడ్డను పంపించడం లాంటిది. అంటే చాలా సెంటిమెంటల్తో కూడింది కన్నడ ప్రజలకి. అలాంటిది మేము ఇస్తున్నామంటే ఎంత తెలుగు ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద ఎంత మమకారం, ఎంత ప్రేమ ఉందంటానికి ఒక చిన్న నిలువెత్తు నిదర్శనం ఇది. అందుకని ప్రత్యేకించి కర్ణాటక ప్రజలకి, ప్రభుత్వానికి, అలాగే కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ శివకుమార్ గారికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ సార్ ఫర్ ప్రొవైడింగ్ అస్, ఫర్ సపోర్టింగ్ అస్. విల్ రిమెంబర్ ఇట్. అలాగే ఈ కేంద్రం ఉత్తరాంధ్రలో హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్కి ఒక నూతన అధ్యాయం. పొలంనేరు ప్రాంతంలో జరిగిన పలు క్లిష్టమైన ఆపరేషన్లతోటి జయంత్, అభిమన్యు, మన అటవీ సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. టెక్నాలజీని కూడా ఉపయోగించి మానవ ఏనుగు సంఘర్షణల కారణంగా సంభవించే మరణాలు దాదాపు 70% తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా చాలా గణనీయంగా తగ్గించగలిగాం. ఇదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే మా సంకల్పం. ప్రకృతి మనకు చెందింది కాదు, మనమే ప్రకృతికి చెందిన వాళ్ళు, ఇందాక చెప్పినట్టుగా. ఐ అష్యూర్ ద పీపుల్ ఆఫ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దట్ దిస్ గవర్నమెంట్ remains fully committed to protecting both people and wildlife through scientific, humane and sustainable conservation measures. I dedicate the Guchami Elephant Camp to the people of Andhra Pradesh with the hope that it will become a symbol of compassion, conservation and harmonious coexistence between humans and elephants.
ఎలా పలకాలు ఇస్తారో తీసేస్తాను. ఈ మధ్యన శిలాఫలకాలు అసలు తీసేస్తాను నేను. ఓకే, కూర్చోండి.